హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్గా ఒక స్టోరీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను నేను అబౌట్ సర్జరీ అనేసి. దానికి చాలామంది కామెంట్స్లో మెసేజెస్లో గెట్ వెల్ సూన్ బ్రదర్ అని పెట్టారు. కొంతమంది ఏమైంది అని చాలామంది పెట్టారనమాట. ఇంకొంతమంది అంటే హిందీ వాళ్ళు, కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే ఆర్ఐపి అని కూడా కొంతమంది పెట్టున్నారు. అంటే రెస్ట్ ఇన్ పీస్. ఆ ఫోటో చూడగానే చచ్చిపోయానేమో అనుకొని. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్గా ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇంకొంతమంది జిమ్కి వెళ్తేనే కదా నీకు ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అని కూడా మామూలుగా మెసేజ్ చేస్తున్నారు అనమాట. అంటే నువ్వు జిమ్కి వెళ్ళడం వల్లే ఈ సర్జరీ, అసలు ఏముంటో కూడా తెలియదు, కానీ జిమ్కి వెళ్ళడం వల్లే నీకు ఇట్లా అయ్యింది అనేది మెసేజ్ చేస్తున్నారు. సో అసలు ఏమైంది, ఎందుకు సర్జరీ అయిందంటే నార్మల్గా బ్రీత్ రిలేటెడ్ ఇష్యూ అనేది నాకు కోల్డ్ వల్ల ఉందేమో అనుకుంటూ ఉండేది నేను చాలా రోజులుగా. కానీ కోల్డ్ వచ్చిన ప్రతిసారి నోస్ బ్లాక్ అయిపోతుంటే నేను ఆట్రివిన్ స్ప్రే అనేది ఒకటి వాడేది. అది వాడితేనే రిలీఫ్ వచ్చేది. ఇంకా అది వాడిన రోజు మాత్రం అసలు రిలీఫ్ అనేది కాదు, అసలు బ్రీత్ వెళ్ళేది కాదు పైకి. నాకెందుకో డౌట్ అనిపించి అసలు ఏంటి ప్రాబ్లం అని ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయితే, ఒకసారి స్కాన్ తీసుకోండి, మనకు క్లారిటీ వస్తుంది, అసలు లోపల ఏం జరుగుతుందో అనేది తెలుస్తుంది అని చెప్తే, నేను ఒక స్కాన్ కోసం వెళ్తే అక్కడ స్కాన్లో నాకు తెలిసింది ఏంటంటే ఈ సైనస్ అనేది ఉంటుంది, మనకు 2 ఉంటాయి అన్నమాట. ఈ సైడ్ ఒకటి, ఇంకా ఇక్కడ ఈ పార్ట్ వరకు కూడా నార్మల్ ఈ సైనస్, ఎథిమోయిడల్ సైనస్ అని కొన్ని పేర్లు ఉంటాయి అన్నమాట వాటికి. వాటిల్లో ఈ నార్మల్ సైనస్లు కంప్లీట్గా బ్లాక్ అయిపోతున్నాయి. ఈ అన్వాంటెడ్ ఫ్లెష్తో, అంటే దుర్మాంసం అంటారు తెలుగులో, అది లోపల పెరిగిపోయి బ్రీత్ వెళ్ళడానికి అసలు ఖాళీ లేదన్నమాట. దానికి తోడు ఈ కోల్డ్, దానికి అడిషనల్గా ఈ వింటర్ సీజన్లో వర్షాలు అన్నీ కూడా ఒక్కసారిగా రావడం వల్ల కంప్లీట్గా అసలు బ్రీత్ భయంకరమైన ప్రాబ్లం అన్నమాట. బ్రీత్ వచ్చేది కాదు, భయం వేసేది, ఫేస్ హీట్ అయిపోయేది, బాడీ హీట్ అయిపోయేది. అటువంటి పెయిన్ కూడా మనకు తల ముందుకు వంచినప్పుడు ఈ ముందు హెడ్ అంతా ప్లస్ ఈ నోస్ దగ్గర పెయిన్ వచ్చేది. ఇట్లా అనిపిస్తూ ఉండేది. నాకు సెషన్స్ చేసేటప్పుడు బ్రీత్ ప్రాబ్లం ఉండేది, ప్లస్ వర్కౌట్ చేసేటప్పుడు కూడా సరిగా ఆక్సిజన్ సరిపోయేది కాదు. ఎందుకైనా మంచిదనేసి వెళ్ళడం వల్ల నాకు అది తెలిసిందనమాట. దానికి మెడిసిన్తో క్యూర్ అవ్వదు, ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాలి. సర్జరీలో 2 టైప్స్, ఎండోస్కోపీ సర్జరీ ఒకటి, లేజర్ సర్జరీ ఒకటి. మనకి ఏది ఫాస్ట్గా రికవరీ అయిపోతామంటే రెండూ సేమే. కాకపోతే ఈ లేజర్ సర్జరీలో ఏంటంటే కొంచెం క్లీన్గా ఆ లోపల ఉన్న ఫ్లెష్ని కట్ చేసేదానికి వీలు ఉంటుంది అని చెప్తే, నేను ఆ సర్జరీ అయితే ఆ సర్జరీ చేయించిన తర్వాత ఫోటో అప్లోడ్ చేసేది. దాని తర్వాత నేను ఏం చెప్పలే ఎవరికి, అంటే ఏం సర్జరీ నాకు కొంతమందికి తెలుసు, కొంతమందికి చెప్పా. కొంతమంది మాత్రం ఈ జిమ్కి వెళ్ళడం వల్లే నీకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఎక్కువ బ్రీత్ తీసుకోలేకపోవడం వల్ల కానీ, లేదా కంటిన్యూగా బ్రీత్ తీసుకోవడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది అనుకుంటా ఉన్నారు. అసలు ఆ ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటంటే, ఈ సైనస్ అనేది మ్యూకస్ జెల్ అనేది ఎప్పుడూ ఫామ్ అవుతూ ఉంటుంది మనకు ఈ గ్యాప్స్లో. ఆ మ్యూకస్ జెల్ ఈ స్పేసెస్లో కొంచెం సేపు ఉంటుంది, ఎందుకంటే లూబ్రికేషన్ కోసం. ఆ బ్రీత్ వచ్చేటప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా లూబ్రికేషన్ ఉండడం వల్ల అవి సపరేట్ అయిపోతాయి, ఫిల్టర్ అయిపోతాయి, ఓన్లీ బ్రీత్ వరకు వెళ్తుంది పైకి, ప్లస్ లంగ్స్లోకి. సో దానికోసం అది మెయిన్ రీజను. ఇంకా నాకు దానికి పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎప్పటి నుంచి కోల్డ్ వచ్చిన ప్రతిసారి కూడా నేను చేసే మిస్టేక్ ఏంటంటే, ఈ రిలీఫ్ కోసం అని చెప్పేసి ఆట్రివిన్ స్ప్రే అనేది కంటిన్యూగా వాడేది, అది కూడా ఇయర్స్ నుంచి. దానివల్ల ఏమవుతుంది, ఆట్రివిన్ స్ప్రే యూస్ చేయడం వల్ల నాకు ఆ బ్రీత్ నుంచి రిలీఫ్ వచ్చేస్తుంది కాసేపటికే, ఒక 20 సెకండ్స్కే రిలీఫ్ వస్తుంది. బట్ ఆ లోపల ఇన్ఫెక్షను ప్లస్ అది వస్తుంది కదా, ఇప్పుడు మనకు కోల్డ్ చేసినప్పుడు స్ప్లిట్ చేసినా కూడా బయటకు వచ్చేదంతా కూడా రాకపోవడం వల్ల అక్కడే స్టోర్ అయిపోయి, ప్లస్ అదొక ఇన్ఫెక్షన్లా మారిపోయింది. సో అది నేను చేసిన మిస్టేక్, దానివల్ల అయిందని నేను అనుకున్నా. డాక్టర్స్ కూడా అదే చెప్పారు, ఆట్రివిన్ స్ప్రే కానీ నాజల్ స్ప్రే కానీ ఏదైనా కూడా మోర్ దెన్ 7 days వాడకూడదు. కానీ నువ్వు ఎక్కువ రోజులు దాని మీద డిపెండ్ అవ్వడం వల్ల నీ న్యాచురల్ కెపాసిటీ అనేది తగ్గిపోయింది. సో ఎక్కువ డిపెండ్ అవ్వకుండా ఉండాల్సింది దాని మీద అని చెప్పారు. సో ఇదన్నమాట సంగతి. ఆ సర్జరీ నేము సైనస్ సర్జరీ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను
దీని గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటాను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఈ ప్రాబ్లంతో ఆల్రెడీ సర్జరీ చేయించుకున్నారు. వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ ప్లస్ నాకు తెలిసి కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుండే వాళ్ళు కూడా దీని గురించి ఇంకొన్ని డీటెయిల్స్ వాళ్ళు అడిగారనమాట. అసలు ఏంటి, ఎలా ఉంటుంది, సర్జరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సర్జరీ కాస్ట్ ఎలా ఉంటుంది, తర్వాత సర్జరీ చేయించుకున్న తర్వాత పాటించాల్సిన ఈ జాగ్రత్తలు ఏముంటాయి, ఫుడ్లో ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, అసలు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఫస్ట్ నుంచి కూడా ఈ ప్రాబ్లం రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు అప్లోడ్ అయితే చేస్తాను. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్ అప్లోడ్ చేయక, అందుకే కొంచెం మాట్లాడడానికి అన్ఈజీగా ఉన్నా కూడా మీకు ఇది తెలియాలి అనేసి, అంటే ఏం సర్జరీ ఏంది అనేది తెలియడం కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నా. సో నెక్స్ట్ రికవరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిట్నెస్ వీడియోస్ అయితే కంటిన్యూ అయిపోద్ది మన ఛానల్. ఒకవేళ అప్పటి వరకు మిస్ అవుతూ ఉంటే కనుక ఆ ఓల్డ్ వీడియోస్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఒకసారి ఓల్డ్ వీడియోస్ని చూడండి. నెక్స్ట్ మంచిగా మీకు మంచి కంటెంట్ని ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. సో అది గాయ్స్ సంగతి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.